అలా సాక్షితత్వం గురించి, ఆధ్యాత్మికతకి మూలమైనటువంటి సాక్షితత్వం గురించి గురువుగారికి 4వ అంశంగా శిష్యుడు చెప్తూ, అంటే శిష్యుడు ఒక ఎరేసాడు అన్నాం కదా ఇందాక. వీడు ధ్యానం చేసి ఇవన్నీ వీటిలో లయం చేసుకోరా అంటే అసలు వీడు ఏం చేస్తాడా, వీడి ఆత్మజ్ఞానాన్ని పరిశీలిద్దామని ఒక ఎరేసాడు గురువుగారు. ఆ ఎరక పడకుండా శిష్యుడు ఎంత అద్భుతంగా సమాధానం చెప్తున్నాడో చూడండి సాక్షితత్వం గురించి. ఓ గురువర్య, ఓ సద్గురు, నాలో ఉన్న చైతన్యమే అన్ని జీవరాశుల్లో ఉంది, అన్ని జీవరాశుల్లో ఉన్న చైతన్యమే నాలో ఉన్నది, నా మనస్సే ఈ విశ్వం. జగత్ అంటే వేరే ఏమీ కాదు, నా మనస్సే ఈ విశ్వం. నాతో పాటుగా ఈ విశ్వాన్ని అంటే మనస్సుని గమనించేవాడిగా నేనున్నా. నాతో పాటుగా ఈ విశ్వాన్ని అంటే ఈ మనసుని చూచేవాడిగా నేను ఉన్నా. నేను విశ్వసాక్షిని, విశ్వానికి సాక్షిని. నేను విశ్వాన్ని చూస్తూ ఉన్నా. మీరు చెప్పారు కదా ఇంతకుముందు బోధలో, విశ్వసాక్షి సుఖీభవ, విశ్వసాక్షి సుఖం చెర అన్నారు కదా. అదే నేను చెప్తున్నా గురువర్య. ఇప్పుడు నేను ఒక విశ్వాన్ని సాక్షిగా చూస్తూ ఉన్నా, విశ్వసాక్షిగా ఉన్నా. నాతో పాటుగా ఈ విశ్వాన్ని గమనించడమే సాక్షితత్వం. అంటే నేను ఇతరులను గమనించడం కాదు, నాతో పాటుగా ఈ విశ్వాన్ని గమనించడమే సాక్షితత్వం. అంటే నాతో పాటుగా ఈ విశ్వంలో ఉన్న సమస్త జీవరాశుల్లోని చైతన్యము, నాలో ఉన్న చైతన్యము ఒక్కటే. నాకు వాటికి తేడా ఏమీ లేదు. నేను సర్వజీవరాశులు ఒకటే అని తన యొక్క సమస్థితిని, తన యొక్క సమతని ఎంతో అద్భుతంగా చెబుతున్నాడు శిష్యుడు ఇక్కడ. అయితే సాక్షితత్వం ఉంటేనే మనకు ఏకత్వము సమత ఏర్పడతాయి మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, ఏకత్వము సమత అనేవి ఆధ్యాత్మికతకి ప్రాణం లాంటివి. ఏకత్వము సమత ఉంటేనే ఆధ్యాత్మికతకి మూలమైనటువంటి సాక్షితత్వం తెలుస్తుంది. ఆధ్యాత్మిక మూలమైనటువంటి సాక్షితత్వం ఉంటేనే ఆధ్యాత్మికతకి ప్రాణమైనటువంటి ఏకత్వము సమత తెలుస్తాయి. ఆ రెండు తెలిస్తే ఇది తెలుస్తుంది, ఇది తెలిస్తే ఆ రెండు తెలుస్తాయి. ఓకే, సర్వభూత గణముల్లోనూ తనలో అన్ని జీవరాశుల్ని చూసుకోగలిగినప్పుడు మాత్రమే సాక్షితత్వం ఏర్పడుతుంది. సాక్షితత్వం ఏం చెప్పుకున్నాం? ద కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ విట్నెస్. ఏంటి? సాక్షితత్వం ఏర్పడుతుంది. ఇది మాత్రమే జ్ఞానం, ఇది మాత్రమే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పొంది నువ్వు ప్రత్యేకంగా త్యాగం చేయాల్సిన పని లేదు, దేన్ని పొందాల్సిన పని లేదు, దేంట్లోనూ లయం చేసుకోవాల్సిన పని కూడా లేదు. నువ్వు కేవలం సాక్షిగా నిన్ను ఈ విశ్వాన్ని నుంచి గమనించడమే. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తెలుసుకోవాల్సిన మనం ముఖ్యమైన పాయింట్ ఏందయ్యా అంటే, నువ్వు నీ స్వరూపాన్ని పొందటానికి, నువ్వు విశ్వ చైతన్య అనుభూతిని పొందటానికి ప్రయత్నంతో పని లేదు, సాధనతో పని లేదు. అప్రయత్నమే నీ స్వరూప స్థితిని పొందటం. ఏ సాధనతోనూ పని లేదు. నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు ఏ సాధనలతోనూ అప్రయత్నం. అది ఉన్న వాటిని ఉంచేసేయి, ఉన్న వాటిని నువ్వు ఉపయోగించుకో. ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో వాటిని నీ అవసరానికి ఉపయోగించుకుంటూ గమనించేవాడిగా ఉండు. ఏమండి, జరిగేవి జరుగుతూ ఉంటాయి. నీ అంతరంగం ఎప్పుడు సమస్థితిలో సాక్షితత్వంతో ఉండాలి. సాక్షితత్వంతో అంటే చూడబడే వాటికి చూచేవాడు వేరుగా ఉండటమే సాక్షితత్వం. అంటే నీతో పాటుగా వాటిని గమనించేవాడిగా నువ్వు ఉండటం సాక్షితత్వం. అంటే అలా సాక్షితత్వంతో ఉండాలి అని శిష్యుడు గురువుతో పాటు మనందరికీ చెప్తున్నాడు ఇక్కడ. ఒక ఉత్తమోత్తమైనటువంటి శిష్యుడు తన యొక్క ఆత్మజ్ఞాన స్థితిని బోధించటం జరిగింది. చూడండి, కేవలం మిత్రులరా, మై డియర్ ఫ్రెండ్స్, అద్వైత భావనే కేవలం ఉంటే గనక మీలో, ఏమండి నాకు అసలు ఏ ద్విపుటి లేదు, ఏ త్రిపుటి లేదు, కేవలం అద్వైత భావంతోనే ఉన్నాను, నాకు అసలు ఎక్కడ రెండవ వస్తువు అంటూ ఏమీ నా భావంలో లేదు, నా అంతరంగంలో లేదు అనేటువంటి కేవల అద్వైత భావనే ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు చెప్పండి, దేంట్లోకి లయం చేసుకుంటారు? ఏం పొందాలనుకుంటారు? ఏం త్యజించాలనుకుంటారు? ఒక ద్వైత భావన ఉంటే దేన్నైనా దేంట్లోకైనా లయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
పుచ్చుకోవటం ఉంటుంది, త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏమండి, అందుకే ఆయన ఏమంటాడు రమణ భగవానుల వారు, లయ వినాశనే ఉభయరోదనే లయం గతం పునః భవతి నో మృతం. లయమైంది మళ్ళీ తిరిగి వచ్చింది, కానీ వినాశనమైన దానికి మళ్ళీ తిరిగి రావడం అనేది లేదు అని ఎంతో అద్భుతంగా రమణ మహర్షి వారు సాక్షితత్వం గురించి ఉపదేశారంలో చెప్తారు. అంతా ఏకమే, అద్వితీయమే, అద్వయమే, అద్వైతమే ఉన్నప్పుడు ఇంకా దేంట్లోకి లయం చేసుకుంటావు మిత్రమా? సాక్షితత్వం ఉంటేనే మనం అంతటి అద్భుతమైనటువంటి స్థితిని పొందగలుగుతాం. నువ్వు కేవలం సాక్షి స్వరూపంగా ఉండటం మాత్రమేనయ్యా నువ్వు చేయగలిగింది. ఒక సాధన చేసి అయ్యా నువ్వు దీంట్లో లయం చేసుకో, నువ్వు దీంట్లో పడేసుకో, నువ్వు ధ్యానంలో ఇట్లా చేసుకో, ఇవన్నీ ఏం చెప్పట్లేదు. ఏ ప్రయత్నమూ పని లేదు. అప్రయత్నంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే కేవలం జస్ట్ చూచేవాడిగా మాత్రమే ఉండు, గమనించేవాడిగా మాత్రమే ఉండు. సముద్ర స్వభావంగా అలలు వస్తాయి, మనసు స్వభావంగా ఆలోచనలు వస్తాయి. అంతేగాని నేను ఆలోచనల్ని నా ఆత్మస్థితిలో లయం చేసుకోవాలి అని కూర్చున్నావంటే అది అయ్యే పరిస్థితి కాదు మిత్రమా. ఏమండి, ఎప్పుడైతే నువ్వెవరవో తెలుసుకున్నావో, నువ్వెవరవి గమనించేవాడివి, చూచేవాడివి, సాక్షి స్వరూపానివి. ఇక దేన్ని త్యజించడం ఉంటుంది, దేన్ని పొందటం ఉంటుంది, దేంట్లో లయం చేసుకోవడం ఉంటుంది. కాబట్టి ఫైనల్గా సాక్షితత్వం గురించి శిష్యుడు గురువు గారి ఎరవేసినప్పుడు ఆ పరీక్షకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. అయ్యా, ఈ త్యజించటం, ఈ పొందటం, ఈ లయం చేయడం అనేది ద్వంద్వాలు. అవి మనోదేహాలకు సంబంధించినవి. అవన్నీ కూడా మనసు యొక్క భావనలు. నేను సాక్షి స్వరూపంగా ఉన్నా, ఆ మనోదేహాల్ని గమనించేవాడిగా ఉన్నా, ద్వంద్వాలకి అతీతం నేను. ఏ అవస్థలో ఉన్నా సాక్షి స్వరూపంగా ఉన్నా. జాగ్రత్త అవస్థలో అలాగే ఉండాలి, స్వప్నావస్థలో అలాగే ఉండాలి, గాఢ నిద్రలో అలాగే ఉన్నా నేను. గాఢ నిద్రలో ఉన్న స్వరూపాన్ని మేల్కొని సాక్షి స్వరూప స్థితిలో పొందటమే ఆధ్యాత్మికత యొక్క మూలం అని శిష్యుడు ఎంతో అద్భుతంగా తన యొక్క గురువు గారికి చెప్పాడు.